Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy and Sai Meda, Koti, Hyderabad. సో మనం ఇక్కడ అప్డేట్ చూడొచ్చు. నోటిఫికేషన్ ఒకటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకు నోటిఫికేషన్ ఇచ్చింది. సో బీటెక్ గ్రాడ్యుయేట్స్ అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి డీటెయిల్స్గా చూద్దాం. ఓకే, సో ఇందులో నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి వాళ్ళైతే రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ పోస్ట్లో చాలా హ్యూజ్ వేకెన్సీ ఇది చాలా హ్యూజ్ వేకెన్సీ. 309 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో మీరు కేటగిరీ వైజ్గా ఇక్కడ వేకెన్సీస్ చూసుకోవచ్చు. ఫ్రెషర్స్కి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. 10+2 స్టాండర్డ్స్లో మన ఇంజనీరింగ్లో కూడా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ మాత్రం కరికులంలో ఉండాలి అని మెన్షన్ చేస్తున్నారు. ఆ విధంగా ఉంటే అప్లై చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దట్, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా, బీఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో డిగ్రీ విషయానికి వస్తే రెగ్యులర్గా ఉండాలి. ఇవన్నీ కామన్ థింగ్స్. ఏ నోటిఫికేషన్ అయినా మనం రెగ్యులర్ యూనివర్సిటీ నుంచే అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తుంది. ఏజ్ విషయానికి వస్తే 27 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్గా మనకు కనబడుతుంది. ఇక్కడ 27 దాటిపోయిన అన్న వాళ్ళు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటాయి, క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక ఉంటే మీరు కనుక ఓబీసీ అయితే 3 ఇయర్స్ రిలాక్సేషన్ పొందొచ్చు. ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ పొందడానికి అవకాశం అయితే ఉంది. పీడబ్ల్యూబీడీ ఫిజికలీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో ఫిజికల్ బెంచ్ మార్క్ డిసబిలిటీ తోటి, వాళ్ళు బెంచ్ మార్క్ డిసబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని 10 ఇయర్స్ వాళ్ళందరికీ కూడా 10 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంది. కాబట్టి ఒకవేళ రిలాక్సేషన్ కావాలనుకుంటే రెస్పెక్టివ్ సర్టిఫికేట్ మన దగ్గర ఉండాలి. ఓకే, రైట్. ఇంకా డేట్స్ విషయానికి వస్తే ఇది 25th ఆఫ్ ఏప్రిల్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలామంది అప్లై చేసుకుంటూ ఉన్నారు. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 24th మే ఇస్ ద లాస్ట్ డేట్ కనబడుతుంది. ఆ లోపు అప్లై చేసుకోండి. సార్ పే స్కేల్ ఎలా ఉండడానికి ఛాన్స్ ఉంది సార్? స్టార్టింగ్ మీకు 40,000 బేసిక్ పేతో స్టార్ట్ అవుతుంది. మీరు గ్రూప్ బి లెవెల్ ఇంజనీరింగ్ 1 లెవెల్లో ఉంటారు. గ్రూప్ బిలో ఇంజనీరింగ్ 1 లెవెల్లో ఉంటారు. సో దాంట్లో 40,000 to 1,40,000 పే స్కేల్తో మనం జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దాంతోపాటు ఇదంతా కూడా 7th పే కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ జాబే కాబట్టి వన్స్ మీకు 8th పే వస్తే డెఫినెట్గా ఈ పే స్కేల్కి మనము 1 to 1.2 or 1.3 మల్టిపుల్ రావడం కూడా ఛాన్స్ ఉంది. అంటే ఈ రీసెంట్ ఇయర్స్లో ఎవరైతే రిక్రూట్ అవుతారో సెంట్రల్ గవర్నమెంట్లో డెఫినెట్గా వాళ్ళ శాలరీస్ అనేవి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ అట్రాక్టివ్గా ఉండబోతున్నాయి. ఎమ్మెల్మెంట్స్, పర్క్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కామన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ జాబ్లో మనకి ఇవన్నీ చూడొచ్చు మనం. సో ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇచ్చారు, ఇక్కడ చూసుకోండి. సర్టిఫికేట్ ఏది ఉండాలి, ఎంత ఉండాలి, డేట్ ఏంటి, ఇవన్నీ కూడా ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ సరికి ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ పెడతారు. మీకు సిబిటీ ఎగ్జామ్లో అయిన వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లలో వాయిస్ టెస్ట్ కానీ మెడికల్ ఎగ్జామినేషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయనే విషయాన్ని వీళ్ళైతే చెప్తున్నారు. కొన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకవేళ మీరు అప్లోడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎట్లా అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఓకే, ఆన్లైన్ వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ వెబ్సైట్ని ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు, మీకు కావాలంటే చూసుకోవచ్చు. ఓకే, రైట్. ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ప్రాపర్గా పెట్టుకోండి. ప్రతిసారి చేంజ్ చేయకూడదు అనే విషయం మనకు ఆల్రెడీ తెలుసు. ఒకటే మెయిల్ ఐడితో అప్లై చేసుకుంటే ఏంటంటే మనకు ఫ్యూచర్ రిఫరెన్స్ కూడా ఎప్పుడైనా మనకు యూజ్ అవుతుంది. అప్లై చేసేటప్పుడు ఫోటో కాపీ కొంచెం డీటెయిల్స్ ఇచ్చారు, ఇక్కడ చూసుకోండి. అట్లాగే సిగ్నేచర్ ఎలా ఉండాలనే విషయాన్ని ఇచ్చారు, అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. అప్లికేషన్ ఫీ ఏమన్నా ఉందా సార్ అంటే ఎస్, అప్లికేషన్ ఫీ అయితే మనకు కనబడుతుంది ఇక్కడ. చూడండి జాగ్రత్తగా. దీంట్లో కూడా కొంతమంది అయితే చూడండి, అవేవో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అప్రెంటిస్ వర్క్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఫీ. ఉన్న ఫీని ఎస్సీ ఎస్టీ కానివ్వండి, ఫీమేల్ క్యాండిడేట్స్ కానివ్వండి, ఏఐలో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీ ఉండదు అని చెప్తున్నారు. మరి ఎవరు కట్టాలి సార్ అంటే వీళ్ళంతా కాని వాళ్ళు అప్లై చేద్దాం అనుకుంటున్నప్పుడు వాళ్ళైతే 1,000 రూపీస్ కట్టుకోవాలనే విషయాన్ని క్లియర్గా వీళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇంకా ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్ మీరు చూసుకోవచ్చు. లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి 24th మే. ఆ లోపు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మంచి వేకెన్సీస్ ఉన్నాయి, మంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 300 అనేది చాలా 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 అట్రాక్టివ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. ఓకే, థ్యాంక్ యూ.